శివుడు కనిపిస్తాడు, శివుడు కనిపిస్తాడు. నీ ఆత్మే పరమాత్మ, నీకు ఆత్మ ఉంది, ఇప్పుడు నువ్వు ఉంది బాడీ, నీ లోపల ఏమనిపిస్తుంది? ఈ అబ్బాయి బాగా మాట్లాడుతున్నాడు, నీకు నోరు లేదు, లోపల ఏమనిపిస్తుంది? వీడు డైలాగులు బాగా చెప్తున్నాడు, వీడు బాగా డ్యాన్స్ చేస్తున్నాడు, నీకు అనిపిస్తుందా? అదే ఆత్మ, అది ఆత్మ, ఆయన పరమాత్మ. అదిగో సూర్యుడు చంద్రుడు, దేవుడు లేడన మాకు. పంచభూతాలు, ఆకాశం, భూమి, గాలి, నిప్పు, నీరు, 5 లేకపోతే బతుకుతామా? ఇవే ప్రత్యక్ష సాక్ష్యాలు. మామూలు కాదు, అక్కడి వస్తుంది. మళ్ళీ రేపు థియేటర్ కాడే ఉంటారు, రేపు వెళ్ళి ఇదే చదువుతాను. మా అబ్బాయి ఇప్పుడే పోతా ఉన్నాడు, మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి వెళ్దాము. అడిగో మావండి, ఇప్పుడు గ్యాప్ ఇచ్చి వెళ్దాము, రేపటి నుంచే శివతాయం. జమ్మ చక్క జమ్మ చక్క జమ్. జై బాలయ్య, జై జై బాలయ్య. బాలయ్య విశ్వరూపం ఆవిడ నుంచి పుస్తకాలు పోసుకోకుండా ఆపుకొని ఆమె చూసా. నేను అన్ని ఎక్కువ చూడ, ఇది బాలకృష్ణదనే చూసిన, ఎక్కువ సినిమాలు చూడడం తెలియదు. బాలకృష్ణ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? చూసారంటే ఎక్కువ సినిమాలు చూడను, బాలకృష్ణ అని వచ్చాను. ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి నచ్చిందా? కొంచెం యాక్షన్ ఎక్కువ అనిపించింది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అలా ఏమైనా ఉంటుందా? చూస్తారా? చూస్తారు. బాగుంది. నేను రాను సినిమాకి, ఎప్పుడు రాను కానీ వచ్చినాను. దేవుడు ఉన్నాడా అమ్మా? ఉన్నాడు. ఎక్కడున్నాడు దేవుడు చెప్పాలి? అందరి దగ్గర ఉన్నాడు. ఫైట్లోన వెనక శివుడు, హనుమంతు కనిపించాడు. బట్ రియల్లో బయట చూసుకుంటే మన నరేంద్ర మోడీ బ్యాక్ సైడ్ పెట్టాలి విజువల్స్ అనేవి. ఎందుకంటే మన సింధూర్ మన రీసెంట్గా జరిగింది, మీకు తెలిసిందే. నెక్స్ట్ దాడి జరగబోయింది, ఆపేశారు. సో హ్యాట్సప్ మోడీ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు హ్యాట్సప్. సినిమా చాలా బాగుందండి. బాలకృష్ణ నట విశ్వరూపాన్ని చూస్తారు మీరు ఇందులో. ఈ సినిమా నుంచి బాలకృష్ణ వరల్డ్ స్టార్ అంటారు, మెగాస్టార్, సూపర్ స్టార్ ఎవ్వరు కాదు. హీఈస్ ద వరల్డ్ స్టార్ నౌ. బాలకృష్ణ సినిమా పాన్ ఇండియా అవసరం లేదండి, ఎప్పుడు పాన్ ఇండియా లెవెల్లోనే ఉంటుంది ఏ సినిమా అయినా బాలకృష్ణది. సో వీళ్ళు ప్రజెంట్ పాన్ ఇండియా నడుస్తుంది కాబట్టి సో పాన్ ఇండియా అని చెప్పి రన్ చేయాల్సి వచ్చింది. బాలకృష్ణ నటనకి 1000 crores కూడా తక్కువే. ముగ్గురు కాంబినేషన్లో కూడా అంతే విధ్వంసం సృష్టిస్తారన్న. వీళ్ళు మనం ఏం చూడబడలే, ఏంది గ్రాఫిక్స్ ఏంది కొంచెం ఏంది అటు ఇటుగా ఉన్నాయి అని చూడబడలే. మనం ఇక్కడ ఏంటంటే మెయిన్ వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ వచ్చినప్పుడు సౌండ్ బాగుంది, బాలయ్య బాబు యాక్టింగ్ బాగుంది, ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందనే చూడాలి మనం. ఇక్కడ మన లాజిక్స్ ఫిజిక్స్ ఏం ఇంపాక్ట్ వద్దు. ఆయన బాగానే ఉంది కానీ కొంచెం రోల్ తక్కువైంది. అక్కడ మెయిన్ బాలయ్య శివుడు తాండం ఉన్నాడు కాబట్టి అందరూ శివుడులోనే చూసాం బాలయ్యని. అంతే, మన కైలాసంలో ఆ శివుడిని నేను ఇప్పుడు దాకా అయితే చూడలేదు. మా బాలయ్య బాబు రూపంలో అఖండ 2లో మాత్రం చూసేసాను. శివరాత్రి రావడానికి ఇంకా 2-3 నెలల టైం ఉంది. మా బాలయ్య మాత్రం ముందుగానే తీసుకొని వచ్చాడు. బాగుంది సినిమా అయితే. అంత ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మంచిగా సబ్జెక్ట్ చెప్పాడు. అంటే మా నేల జోలికి కానీ మా దేశం జోలికి కానీ ఎవడైనా వచ్చినా మీకు చిన్న ఎగ్జాంపుల్ సెట్ చేసాం. ఆపరేషన్స్ ఏందో అది మీరు నేషనల్ అవ్వచ్చు, ఎంత పెద్ద ఇంటర్నేషనల్ అయినా అవ్వచ్చు, మా దేశం జోలికి కానీ మా సనాతన ధర్మం జోలికి కానీ వస్తే మేము ఊరుకోము అని చెప్పేదే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని చాలా హైలైట్గా చెప్పారు, బాగుంది. మనం ఏంటంటే ప్రతి మతాన్ని గౌరవించాలి, మన మతాన్ని ఇంకా కొంచెం బాగా గౌరవించాలి. లాగ్ ఏం అనిపించలేదు కానీ నాకు మెయిన్ బాగా నచ్చింది ఏంటంటే ఇంటర్వెల్. మామూలుగా బాలయ్య బాబు రూపంలోనే ఆ శివుడు రుద్రతాండవం చేస్తే ఎంత బాగుంటుందో అంతే ఇంపాక్ట్ చేశాడు ఇక్కడ బాలయ్య బాబు కూడా. రుద్రతాండవమే సినిమా మొత్తం.